దేశమంతా షాక్. అయోధ్య మందిరంపై సుప్రీం కీలక వ్యాఖ్యలని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడని చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలామంది లైక్ కూడా చేయడం లేదు. దయచేసి లైక్ అవుట్ చేయండి. కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లేదనడం తప్పని, అందులో అత్యంత పారదర్శకత పాటించడం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అయితే పేర్కొన్నారు. 4 ఏళ్ల కిందట ఇచ్చిన అయోధ్య రామమందిర నిర్మాణ తీర్పును 5 సభ్యులు ఏకగ్రీవంగా వెల్లడించారని కూడా స్పష్టం చేశారు. ఇక అలాగే ఆర్టికల్ 370పై 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై స్పందించేందుకైతే ఆయన నిరాకరించారు. అయితే ఆయన ఏం చెప్తున్నారంటే, ఏ తీర్పు అయినా సరే రాజ్యాంగం చట్టాలకు లోబడే ఉంటాయని తెలిపారు. తీర్పులు అనేవి వ్యక్తిగత ఇష్టాల ప్రకారం ఉండవని, స్వలింగ వివాహాలపై ఇచ్చిన తీర్పులో విచారం వ్యక్తం చేయాల్సిందేమీ లేదని ఓ వార్తాపత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో జస్టిస్ చంద్రచూడ్ అయితే స్పష్టం చేశారు. అంతేకాకుండా కొలీజియం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ కూడా పారదర్శకత కోసం వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నామని వెల్లడించారు. కొలీజియంలో సమస్య ఉందని, వాస్తవమైన దూరమైన పరిస్థితులు నెలకొన్నాయని ఇటీవల పదవి విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సీజేఐ అయితే స్పందించారు. ఇక అయోధ్య రామమందిర నిర్మాణానికి 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు అది ఏ ఒక్కరి నిర్ణయం కాదని, అది ఏకగ్రీవంగా ఇచ్చిందని చెప్పేసి జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. అయితే 2019లోని జస్టిస్ రంజన్ గొగోయ్ ధర్మాసనం ఇచ్చిన తీర్పులో ఈయన కూడా సభ్యుడిగా అయితే ఉన్నారు. ఈ తీర్పు రాసిన న్యాయమూర్తి పేరును ప్రస్తావించలేదు. దీనిపై ఇంటర్వ్యూలో అయితే సీజేఐ స్పందించారు. తీర్పు ఇచ్చే ముందు 5 సభ్యులను కూర్చొని చర్చించాం, ఏకగ్రీవంగా తీర్పు రాయాలని నిర్ణయించాం. అది కోర్టు తీర్పుగా ఉండాలని భావించాం. అంతేగాని ఏ ఒక్కరో రాసిన తీర్పుగా ఉండకూడదని అనుకున్నాం. తీర్పే కాదు, అందులోని పలు అంశాలకు ఇచ్చిన వివరణలో కూడా ఏకగ్రీవంగా నిర్ణయమే తీసుకున్నామని జస్టిస్ చంద్రచూడ్ అయితే కనుక స్పష్టం చేశారు.